ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నందు పోలీసులు మాబ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇక కౌంటింగ్ ప్రక్రియలో ఏవైనా అవాంఛనీయ సంఘటన జరిగితే పోలీసుల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించారు. పోలింగ్ అనంతరం ఉన్న ప్రశాంత వాతావరణాన్నే కౌంటింగ్ సమయంలో కూడా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు, అలాగే ఎన్నికల అనంతరం ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించకూడదని రాజకీయ నాయకులకు, ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎంఎస్ఎస్ అశోక్ బాబు, డీఎస్పీ బాలసుందర్రావు, సిఐ రాములు నాయక్, ఎస్ఐ సుదర్శన్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు మీద కానీ గవర్నమెంట్ మీద కానీ ఒక అల్లరి మూక గొడవ చేసినప్పుడు పోలీసు చేసేటువంటి యాక్షన్ ఫస్ట్ వాళ్ళందరికీ మర్యాదగా ఇక్కడ ఉండకూడదని వార్నింగ్ చేశారు. వార్నింగ్ చేసిన తర్వాత లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ చేసిన తర్వాత టీఆర్ గ్యాస్ చేశారు. టీఆర్ గ్యాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ గా ఫైరింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఈ అల్లరి మూకని ప్రొసీజర్ ప్రకారం చేస్తారు. కాకపోతే మీరు ఈ ఎలక్షన్స్ ఉన్నాయి, చెప్పేసి ఫస్ట్ నుంచి అందరికి హెచ్చరించడం జరుగుతుంది. ఎర్రగొండపాలెంలో ఏదైనా కానీ అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరిగినప్పుడు, అన్లాఫుల్ అసెంబ్లీగా ఏర్పడినప్పుడు పోలీసు వాళ్ళు ఏ విధంగా చర్య తీసుకుంటారు అనే విషయాన్ని మీకు కళ్ళకట్టినట్టుగా మా ఎస్ఎస్పీ గారు కిషోర్ బాబు గారి సారథ్యంలో మా డైనింగ్ ఎస్పీ గారు వారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముందుగా ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పోలీసులు చెప్పే విషయాలు మీరు ఆలకించదు, పోలీసులు ఆజ్ఞలు అతిక్రమించొద్దు. మనకి ఎలక్షన్ ప్రశాంతంగా జరిగిపోయాయి, అందరూ సహాయ సహకారాలతోటి చిన్న చిన్న సంఘటన తప్ప